వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెంటనే జోక్యం చేసుకుని అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నాయకులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఎన్వి రమణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. బుడుమూరు గ్రామంలో ఇటీవల బీభత్సమైన గాలులతో కూడిన అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతూ బుడుమూరు గ్రామ సచివాలయం వద్ద రైతులు నిరసన తెలియజేసి మండల వ్యవసాయ అధికారి డి మహేష్ నాయుడు, గ్రామ సచివాలయం కార్యదర్శి వి అప్పలనాయుడులకు వినతి పత్రం అందజేశారు. ముందుగా నేల కురిగిన పంటలను పరిశీలించి పంట పొలాల వద్ద నుంచి ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వాన, 90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో వందల ఎకరాలు మొక్కజొన్న, అరటి, నువ్వు సేను, మిరప పంటలు నేలపాలయ్యాయని అన్నారు. రైతాంగం వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి యూరియా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొని ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా నష్టం జరగటంతో రైతాంగానికి తీరని నష్టమని, పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు. జిల్లాలో 18 నెలల నుంచి ఖాళీగా ఉన్న వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ను నియమించకపోవడం అన్యాయమన్నారు. ఎకరా మొక్కజొన్నకు 50,000 రూపాయలు, అరటికి 1,00,000 రూపాయలు, మిరపకి 1,00,000 రూపాయలు, నువ్వులకు 5,000, వరి పంటకు 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎవరికి కూడా రైతులు సమస్యలు పట్టడం లేదు, రైతులు బాధలు పట్టడం లేదు, ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు. ప్రభుత్వం యంత్రాంగం వెంటనే కానీ నమోదు చేసి వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జొన్నకి, వరికి ఎకరా 50,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యానవన పంటలకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 1,000 ఇచ్చి ఈ విధంగా దోపిడీదారులకి మీరు పబ్బం గడుపుతున్నారు తప్ప రైతాంగానికి ఎటువంటి పరిస్థితిలో కూడా నష్టం జరుగుతుంది. ఈవేళ నష్టం జరిగేటటువంటి రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదు. అందువల్ల మీరు ఏదైనా సరే క్షేత్రస్థాయిలోన ఈవేళ పరిశీలన చేసి అధికారులు అందరూ కలిసి పనిచేసి ఈవేళ రైతాంగాన్ని ఆదుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.